నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ మరియు సైకాలజిస్ట్ అయిన మాధవి గారు. నమస్తే మ్యామ్. నమస్తే స్వప్న. చాలా రోజులు అయిపోయింది మేడం మిమ్మల్ని అయితే చూసి. అసలు మన కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులు అయితే చాలా మంది మిమ్మల్ని మిస్ అయ్యే ఉంటారు. మీ రెమెడీస్ కానీ మీ మాట తీరు కానీ జనాల్ని అట్రాక్ట్ చేసుకునేది అంటే మీ సబ్జెక్ట్ చెప్పే విధానం అది చాలా మంది కనెక్ట్ అయ్యి ఉంటది. ఎలా ఉన్నారు మేడం? నువ్వు బాగున్నావా? బాగున్నాను మేడం. ఎమోషనల్ అవుతున్నారు? లేదు అదే. సో ఇప్పుడు మేడం మనం ఇప్పుడు ఉగాది అయిపోయింది. సో ఫస్ట్ ఫ్రెష్గా మనం ఈ ఇయర్లో అయితే మనం మొదలు పెట్టబోతున్నాము. ఏప్రిల్ మంత్లో రాశి ఫలితాల గురించి చేద్దాం మేడం. ద్వాదశ రాశుల వారికి ఈ ఏప్రిల్ మంత్లో ఎలా ఉండబోతుంది అంటారు? సో ఒక్కొక్క రాశి గురించి మనం మాట్లాడుకుందాం. తప్పకుండా ఒకసారి చెప్తారా మేడం? మేష రాశికి ఎలా ఉంటుంది అంటారు? తప్పకుండా. ముఖ్యంగా అందరికీ కూడా ది ఆడియన్స్ అండ్ ఎవ్రీబడి హూస్ వాచింగ్ కిరణ్ టీవీ అండ్ ఫర్ ద కిరణ్ టీవీ మేనేజ్మెంట్ all the very best and wishing you a very happy new year. Thank you madam. And ఇక్కడ ఏప్రిల్ రాశి ఫలాలతో కనుక మనం మొదలు పెడితే మనం జనరల్గా చెప్పుకునేటట్టుగా ఈ గ్రహాలు అనేవి ఎవ్రీ మంత్ మనకి మారే గ్రహాలు ఉన్నాయి. తర్వాత 2.5 సంవత్సరాలకి మారే శని భగవానుడు, సంవత్సరం మారే గురు భగవానుడు, సంవత్సరంన్నర వ్యవధిలో అంటే మారే ఈ సంవత్సరంన్నరకి ఇంకొంచెం మారే రాహుకేతువులు ఉన్నారు. సో ముఖ్యంగా మనకి మారే రవి, చంద్ర, కుజ, బుధ, శుక్ర గ్రహాలు ఈ ఈ గ్రహాలు అనేవి ఇవి ఎవ్రీ మంత్, ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ అంటిల్ 45 days ఈ గ్యాప్లో మారుతూ ఉంటాయి కదా. అయితే రవి భగవానుడితో కనుక మనం మొదలు పెట్టినట్లయితే ఏప్రిల్ 14వ తారీఖు రవి మేషరాశికి ట్రాన్సిట్ అవ్వడం జరుగుతుంది. ప్రస్తుతానికి మీనరాశిలో ఉన్న రవి భగవానుడు ఏప్రిల్ 14వ తారీఖు మేషరాశి అంటే ఆయనదైన ఎగ్జాల్టేషన్ ఫేజ్లో ఆయనదైన ఉచ్చ స్థితికి, ఉచ్చ రాశికి ఆయన ప్రయాణం చేయడం జరుగుతుంది. కుజ భగవానుడు ఏప్రిల్ 2వ తారీఖు మీనరాశి సంచారం. ప్రస్తుతానికి ఆయన కుంభంలోనే ఉన్నారు. నిన్ననే నక్షత్రం ట్రాన్సిట్ కూడా అయింది శతభిషం నుంచి ఇప్పుడు పూర్వభద్ర నక్షత్రానికి. బుధ భగవానుడు ఏప్రిల్ 11వ తారీఖు మీనరాశికి. బుధ భగవానుడు కూడా వక్రగతి వదిలేసి ప్రోగ్రెసివ్ మోడ్లోకి వెళ్ళడం జరిగింది. సో అది కూడా వరల్డ్కి ఒక గుడ్ న్యూసే. అంటే ప్రస్తుతానికి వరల్డ్లో జరిగే ఈవెంట్స్ని బట్టి ఇది చాలా పెద్ద రిలీఫ్ అని చెప్పొచ్చు. తర్వాత గురు భగవానుడు మనం అనుకున్నట్టు ఆయన సంవత్సరానికి ఒకసారి మారుతారు కాబట్టి ఆయన మిథున రాశిలోనే ఆయన పునర్వసు నక్షత్రంలోనే ప్రయాణం చేయడం జరుగుతుంది. శని భగవానుడు మీనరాశి అందే ఆయనదైన సొంత నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రంలో. శుక్ర భగవానుడు మార్చి 26 మేషరాశికి ఆయన ముందుకు వెళ్ళడం జరుగుతుంది మీనం నుంచి. ఏప్రిల్ 19వ తారీఖు ఆయన మేషం నుంచి వృషభానికి కూడా వెళ్ళిపోతారు. ఆ రిజల్ట్స్ మనం రాశి మాట్లాడేటప్పుడు చెప్పుకుందాం. రాహు భగవానుడు కుంభంలోనే, కేతు భగవానుడు సింహంలో, చంద్ర భగవానుడు తెలిసిందే సూపర్ హీరో. 2.5 రోజులకి చకచకా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఏ ఇంట్లో కూడా స్థిరంగా ఉండరు ఆయన. గట్టిగా పట్టేసుకుందాం. రైట్. సో ఈ రాశులందరికీ కూడా ఏ రకంగా ఉంటుందనేది మనం ఒకళ్ళొకరికి చెప్పుకుందాం. ఇందాక స్వప్న గారు అడిగినట్టు మేషరాశితో కనుక మొదలు పెడితే మేషరాశికి మీ రాశి లార్డ్ వచ్చేసి కుజ భగవానుడు ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా కుంభం నుంచి మీనానికి వెళ్తారు కాబట్టి గురువు ఇంట్లోకి వెళ్తారు. ఆ గురువు కూడా వక్రగతి వదిలేశారు. అందులోనే మీనంలోనే శని భగవానుడితో చేరుతారు. క్వైట్ అన్ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్. కుజ శనులు ఇద్దరూ కలిసి ఉండడం ఇట్స్ క్వైట్ ఇంట్రెస్టింగ్. బట్ నక్షత్ర మార్పుతో ఇంకొంచెం అది కాస్త ఇంట్రెస్టింగ్గా మారుతుంది. బట్ ఎనీవే మీ రాశి లార్డ్ మీనంలో ఉండడం, మీకు వ్యయస్థానంలో ఉండడం, 12వ స్థానంలో ఉండడం, మీకు ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కానివ్వండి, ట్రావెల్ ఆపర్చునిటీస్ కానివ్వండి ఎక్కువ అవుతాయి. జనరల్గా మనం మాట్లాడుకునేటప్పుడు స్వప్న ఈ రాశి ఫలాలు ఇవన్నీ చెప్పుకునేటప్పుడు ముఖ్యంగా మన అంటే ఆడియన్స్ కానీ మీకైనా నాకైనా మన ఫ్యామిలీస్కైనా జనరల్గా మనం ఆలోచించే అంశాలు 3, 4. 1 హెల్త్ ఎలా ఉంటుంది, అవును. 2 మనం ఎలా ఉంటాం, మన బుద్ధి ఎలా ఉంటుంది, 2వది పిల్లల చదువు ఎలా ఉంటుంది, 3వది ఈ 2 బాగుంటే మన కుటుంబం ఎలా ఉంటుంది, 4వది ఏమీ తోచక వృత్తి వ్యాపారాలు ఎలా ఉంటాయి. ఈ 4 అంశాలు మాట్లాడేసుకుందాం. చిన్న సబ్ హెడ్డింగ్లు ముద్దుగా నీట్గా కవర్ అయిపోతాయి. హెల్త్ అండ్ ఇండివిజువాలిటీ కనుక చూసుకున్నట్లయితే మేషరాశి వారికి మీ పర్సనాలిటీ వ్యయంలో ఉన్న కుజ భగవానుడు ద్వారా మీకు ఎలా ఉంటుందంటే, కుజ భగవానుడు మీకు మిథునం మీద, కన్య మీద, తుల మీద కూడా మీకు ఆయన యొక్క చూపు పడుతుంది మీనరాశిలో ఉండి. ఎందుకు ఆయన ఉన్న చోటు నుంచి 4వ స్థానాన్ని, 7వ స్థానాన్ని, 8వ స్థానాన్ని చూడడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మీకు ఎలా ఉంటుంది అని అంటే, ఇక్కడ మీకు మిథునంలో ఉన్నప్పుడు, మిథునంలో ఆల్రెడీ ఎవరున్నారు,
ఇందాక మనం చెప్పుకున్నాం కదా గురు భగవానుడు ఉన్నారు. కమ్యూనికేషన్ మోడ్లో ఆల్రెడీ గురు భగవానుడు ఉన్నారు అంటే సరళైన పద్ధతిలో మీ మేషరాశి వాళ్ళకి ఆల్రెడీ కమ్యూనికేషన్ చాలా బాగుంటుంది. ఓకే. అట్ ది సేమ్ టైం అక్కడ కుజుడు కూడా ఉండడంతో కాస్త కోపంతో మాట్లాడతారు. కోపంతో మాట్లాడడం, పంతంతో మాట్లాడడం, అనవసరంగా ఒక మాట అనేయడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దాని వల్ల వచ్చే తలనొప్పులు ఏమన్నా వస్తే హెల్త్ రీత్యా కాస్త శారీడౌన్ దగ్గర ఉంచుకోండి, అంతకంటే పెద్దగా ఏం ఉండదండి. అదే ప్రెసెంట్ వీళ్ళకు ఏలినాటి శని కూడా జరుగుతుంది కదా మేడం, ఈ ఏప్రిల్లో ఆ ఎఫెక్ట్ ఉంటుంది అంటారా? ఉంటుంది. ఈ జరిగే సంవత్సరాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అంటే ఏలినాటి శని అంటే స్వప్న జనరల్ గా హెల్త్ మీదనే భారం ఉండదు, ఎఫెక్ట్ ఉండదు. ఏలినాటి శని మొలాన, ఏలినాటి శని అంటే ఏంటి, ఏలినాటి అంటే రీసెంట్ పాస్ట్, నీ కర్మ. ఓకే. అంటే ప్రోగ్రెస్ రిపోర్ట్. ఓకే, అంటే లాస్ట్ జన్మలో చేసుకున్న పాపమా? రీసెంట్ 30 years వేసుకో. ఓకే, ఈ జన్మలోనే మనం 30 శని భగవానుడికి అంత ఓపిక లేదు పాపం. 30కి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వడమే ఆయనకి ఎంత ఎక్కువ. 30 years కి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వాలంటే పాపం ఎంత రాయాలి ఆయన చిట్టా అంతా తీసి. ఆ 30 years మన పర్ఫార్మెన్స్ యొక్క ప్రోగ్రెస్ కార్డే ఏలినాటి శని. ఏలినాటి శనిలో శని వచ్చేసారు, ఆయన తలనొప్పి ఇచ్చారు, కాళ్ళు ఇరక్కొట్టారు. మనం ఏం చేస్తే ఆయన కాళ్ళు ఇరక్కొట్టారు. అది కూడా లెక్కే, అదే లెక్క. దట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే, అంటే మనం మంచి కర్మ చేస్తే మంచిగానే ఉంటది ఏలినాటి శనిలో కూడా. చాలా బాగుంటుందండి ఏలినాటి శని. ఐ కాల్ ఇట్ యాజ్ అ హనీమూన్ పీరియడ్. హనీమూన్ ఎవ్రీ 30 years. ఎంత బాగుంటుందండి, నిజ జీవితంలో జరగదు. అంతేగా. అవును, అయితే వీళ్ళకైతే బాగుంటది అంటారు మేషరాశి వారికి. బానే ఉంటుందండి. ఎందుకంటే ఏలినాటి శని జరుగుతున్నప్పటికీ వీళ్ళకి శని చూపు ధనస్సు మీద కూడా ఉంది. ధనస్సు మీద కూడా ఉన్నప్పుడు భాగ్యస్థాన చూపు కూడా ఉంది. సరే అక్కడ రాహు కూడా కలిసి ఉన్నాడు, బాగానే ఉంది, ఇబ్బంది లేదు. గురు చూపు కూడా పడుతుంది, అక్కడ గురు చూపు పడుతుంది, శని చూపు పడుతుంది. కర్మలు బాగుంటే ఏలినాటి శని రాకెట్ స్పీడ్ లో వెళ్ళిపోతుంది. కర్మలు బాగోకపోతే దాని తగ్గట్టుగా ఎఫెక్ట్స్ కూడా ఉంటూ ఉంటాయి. అయితే మిథునంలో, కన్యలో, తులలో కూడా కుజ భగవానుడి యొక్క రిజల్ట్ పడడంతో ఇక్కడ మీకు మీ మ్యారిటల్ లైఫ్, మీ కమ్యూనికేషన్, మీ వృత్తి, మీ వ్యాపారం, శత్రు రోగ రుణ పీడలు వదలడం లేదా రావడం లాంటివి, ఇటువంటివి అనవసరమైన వాటివి ఏవి మనం చేసుకున్నాము, ఏవి వదిలించుకుంటే మనకి తలనొప్పులు తగ్గుతాయి అనే ఆలోచనలు, మైండ్ కెపాసిటీ, ఇంటెలెక్చువల్ కెపాసిటీ మీకు బాగా పెరుగుతుంది. శిరోభారం ఎక్కువ అవుతుంది మేషరాశి, శిరోభారం ఎక్కువ అవుతుంది. సెంటర్ ఆఫ్ ద హెడ్, సి దిస్ స్పేస్, ఫస్ట్ లైన్ మార్స్. అయితే కుజ భగవానుడి యొక్క స్పేస్లో మీకు జనరల్గా ఇలా కనుక పట్టుకుని ఉంటే ఎవరికైనా వేడిగానే ఉంటుంది, చెప్పకు అని అనద్దు, ఉండదు. ఈ టైంలో మీకు కాస్త వేడి ఎక్కువ అవుతుంది. ఎందుకు? కుజ భగవానుడి యొక్క వేడి ఉంటుంది కాబట్టి. సింపుల్ అండి. ఆలోచన ఏమన్నా వచ్చినా ఇంటెలెక్చువల్గా దాన్ని సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి. పీడ ఏమన్నా వదిలితే, శత్రు రోగ రుణ పీడలు ఏమన్నా వదిలితే దాని గురించి ఏమండి ఇది అయిందిట అని దాని గురించి ఇంకో 30 సంవత్సరాలు మాట్లాడద్దు. వదిలిపోయింది కదా, వదిలేసేయండి, అంతే. దాంతో మీ హెల్త్ అండ్ ఇమ్యూనిటీ విల్ ఇంప్రూవ్. సెకండ్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ అండ్ లవ్ చెప్పుకున్నాం కదా. ఫిఫ్త్ హౌస్ ఎవరు మీకు మేషరాశి వాళ్ళకి? పంచమం, రవి భగవానుడు. రవి ఎక్కడున్నాడు? మీనంలో ఉన్నాడు. మీనంలో ఉన్నప్పుడు ఇక్కడ ఆయన మళ్ళీ మీ ఇంటికి కూడా వస్తారు, మేషరాశికి కూడా వచ్చేస్తారు ఎగ్జాల్టేషన్ ఫేజ్లో. ఇంకేముంది, ఇంకా మీ స్పీడ్ పెరుగుతుంది, మీ ఉత్సాహం పెరుగుతుంది, మీ ఎబిలిటీ పెరుగుతుంది, మీ కమ్యూనికేషన్ పెరుగుతాయి. ఎవరైనా జంటలు కాస్త ప్రేమ వ్యవహారాల నుంచి పెళ్లి వ్యవహారాల్లోకి వెళ్దాం అనుకుంటుంటే వాళ్ళందరికీ కూడా అమ్మా నాన్న ఆశీర్వాదంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ విషయంలో చాలా బాగుంటుంది. కానీ వాచ్ అవుట్, ఫస్ట్ 15 days ఆఫ్ ద మంత్, 14 days ఆఫ్ ద మంత్ అట్లీస్ట్ కొంచెం ధైర్య సాహసాలు కాస్త లోపించినట్టుగా ఉంటాయి. కాస్త ధైర్య సాహసాలు లోపించినట్టుగా ఉంటాయి. సింపుల్ రెమెడీ చెప్తాను. వేసుకునే కూరల్లో కాస్త ఉప్పు శాతం తగ్గించండి. రోజు 3 కూరలు చేసి తింటుంటే 1 తినండి. అప్పుడు ఉప్పు ఆటోమేటిక్గా తగ్గుతుంది కదా. అట్లా గనక చేసుకున్నట్లయితే రవి మీకు ఆ ఫస్ట్ 14 days మీకు ఆ రిజల్ట్ అనేది ఈజ్ అవుట్ చేసేస్తారు. ఆ తర్వాత మళ్ళీ నార్మల్గా తినేసేయచ్చా అంటే తినేసేయండి, ఇబ్బంది లేదు. అయితే మ్యారేజ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే సప్తమ స్థానాన్ని చూస్తాం కాబట్టి శుక్ర భగవానుడు, శుక్రుడు కూడా మీన నుంచి మేషానికి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇప్పుడు మార్చి 26 ఇంకే అసలు ఇంకా అందచందాల దగ్గర నుంచి, మీ పార్ట్నర్ని ఇంప్రెస్ చేయడం దగ్గర నుంచి, మీ స్పౌస్ రిలేషన్స్ దగ్గర నుంచి అన్నీ సూపర్బ్ అనమాట. ఎక్సలెంట్. యూటిలైజ్ దిస్ టైం మేషరాశి, గెట్ క్లోజ్. ఏదైనా డిఫరెన్సెస్ ఉంటే ప్లీజ్ సార్ట్ అవుట్. ఏమాత్రం అసలు చూడండి,
ఐ లవ్ యూ చెప్పేదానికంటే ఐఎమ్ సారీ చెప్పి దగ్గర అవడం ఇంకా ఈజీ అండ్ బెటర్ అండ్ లైటర్. దట్స్ ఆల్వేస్ బెటర్. ఎందుకంటే ఈ ముచ్చటైన మాటలు ఏవో 2 నిమిషాలు ఉంటాయండి, ఆ తర్వాత నిజంగా ఫీల్ అయ్యి చెప్పేది సారీయే. అంతే. దాన్ని మించిన ఫీలింగ్ లేదు. సో అటువంటివి ఏమైనా ఉంటే ప్లీజ్ సార్ట్ ఇట్ అవుట్. వెరీ బ్యూటిఫుల్ టైం. కమ్యూనికేషన్ క్లియర్గా ఉంచుకోండి. దూరమైన జంటలు అందరూ దగ్గర అయిపోండి. చాలా శుభంగా ఉంటుంది మీకు ఇక్కడ. ఎవరికైనా మ్యారిటల్ రిలేషన్స్లో ముందుకు వెళ్దాం అనుకున్నా, సంబంధాలు చూసుకుందాం అనుకుంటున్నా, వీళ్ళందరికీ కూడా మంచి సంబంధాలు వచ్చి ముందుకు వెళ్ళడానికి ఆస్కారం బాగుంటుంది, చాలా బాగుంటుంది. కెరీర్ అండ్ బిజినెస్ పరంగా చూసుకున్నట్లయితే 9th house and 10th house గురు శనులు. గురు భగవానుడు శని భగవానుడు ధనస్సు మీద భాగ్యస్థానంలోనే చూపు కూడా ఉంది. బట్ ద సేమ్ టైం శని భగవానుడిది వ్యయస్థాన చూపు కూడా ఉంది. కాబట్టి మీకు ఆన్ సైట్ ఆపర్చునిటీస్, ఇంటర్నేషనల్ ట్రావెల్, ఫారెన్ ట్రావెల్ ఇవన్నీ కూడా ఎక్కువ అవుతాయి మేషరాశి. ఇటువంటి ఆపర్చునిటీస్ కూడా మీకు వస్తాయి. వచ్చినప్పుడు ట్రై అండ్ యూటిలైజ్ దెమ్. కాంటాక్ట్స్ పెంచుకోవడం, కాంట్రాక్ట్స్, ఎక్స్టర్నల్ కాంటాక్ట్స్, ఇన్లాండ్ బిజినెస్ విత్ ఇంటర్నేషనల్ లొకేషన్స్, అవుటర్ డెస్టినేషన్స్ ఇవన్నీ కూడా మీకు చాలా బాగా కలిసి వస్తాయి. ఫారిన్ ట్రేడ్, ఫారిన్ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా కలిసి వస్తాయి. ఆన్లైన్ వెబినార్స్ కండక్ట్ చేయడం కానివ్వండి, లేకపోతే ఏదైనా ప్రోడక్ట్స్ ఇంటర్నేషనల్ అండ్ ఇన్లాండ్ చేసుకోవడం కానివ్వండి, ఇటువంటివి కూడా మీకు బాగా కలిసి వస్తాయి. ఆపర్చునిటీస్ వైజ్ చాలా బాగుంటాయి. నేను మొన్న ఇప్పుడు చెప్పాను గురు ప్రోగ్రెసివ్ అని. అయితే ఈ టైంలో ఏమవుతుందంటే మీకు ఆపర్చునిటీస్ లాస్ట్ 4 monthsగా మేషరాశి వాళ్ళకి బాగా దెబ్బ కొట్టినట్టే ఉంది. అంటే నేను నిజంగా అనకూడదు కానీ మేషం వాళ్ళకి, ధనుసు వాళ్ళకి, మీనం వాళ్ళకి వెన్నుపీసు మీద కొడితే ఎట్లా ఉంటుందో అంత భయంకరంగా ఉండింది పాపం. ఓకే. సో ఇప్పుడు గురువు కూడా వక్రత్యాగం చేసేసి ముందుకు వెళ్ళిపోయారు కాబట్టి చాలా చాలా బాగుంటుంది. 4 నెలలుగా మీకు వృత్తి వ్యాపారాలు ఏమైనా నిద్రపోయి ఉంటే అవన్నీ కూడా ఇప్పుడు ప్లీజ్ రీవిజిట్. ఆపర్చునిటీస్ అన్నీ మీకు ఓపెన్ అవుతాయి. చాలా చక్కగా యూటిలైజ్ చేసుకోండి. చాలా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. అయితే తర్వాత మీ జన్మకుండలు, దిస్ ఇస్ వెరీ జెనరిక్ అండి, సో అందరికీ కామన్. బట్ ఇదే మేషరాశిలో మీరు మేషరాశి అనుకోండి, నేను కూడా మేషరాశి అనుకుందాం. మీరు మిథున లగ్నం అయి ఉండొచ్చు, నేను ధనుర్ లగ్నం అయి ఉండొచ్చు, లేదా నేను ఇంకే కన్యా లగ్నం అయి ఉండొచ్చు. అటువంటప్పుడు మళ్ళీ నాకు గ్రాచారం మారుతుంది. నాకు జరిగే దశలేంటి, నా డేట్ ఆఫ్ బర్త్ వేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ వేరు. ఇద్దరం మేషరాశే కాబట్టి ఇద్దరం ఒకటే రోజు పుట్టేసేయలేదు లేదు కదా. సో పర్సనల్ చార్ట్ వేరు ఉంటుంది. సో మన చార్ట్స్ ని ఉద్దేశించి, మనకి జరిగే దశలను ఉద్దేశించి, మనకి జరిగే మహాదశలు, అంతర్దశలు, ప్రత్యంతర దశలు, నిజమైన గోచారాలను ఉద్దేశించి మన జీవితంలో ఉండే క్వశ్చన్స్ని గనక మీరు గనక ఏదన్నా మీ క్వశ్చన్స్ ఉంటే మీరు స్క్రీన్ మీద డిస్ప్లే చేసిన నంబర్స్కి కాల్ చేసి క్లారిఫై చేయించుకోవచ్చు. శుభం భూయాత్. తప్పకుండా మేడం. సో విన్నారు కదా, మేషరాశికి అయితే కనుక మేడం చెప్పినట్లు చాలా రకాల అంటే పాజిటివ్గానే ఎక్కువ చెప్పారు. సో మీరు ఎవరైనా పర్సనల్గా మీరు ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా మేడంని సంప్రదించాలి అంటే కింద ఇస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.